హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వినూత్నమైనటువంటి మార్గంలో వెళ్తూ ఉంటారు. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలని చెప్పి అందరికీ ఇటీవల కాలంలో బోధిస్తూ ఉన్నారు. ఆ దిశగా ఆయన దావోస్ కేంద్రంగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి, ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతిలో పెట్టుబడులను ఆహ్వానించడం కాదు, కొడితే కొట్టాలి 6 అనేటువంటి రీతిలో ఇప్పుడు ఆయన మొత్తం సముద్ర తీరం వైపు కాన్సన్ట్రేషన్ చేశారు. సముద్రంలో ఉండేటువంటి ఓడరేవుల మీద, అలాగే ఓడల మీద కాన్సన్ట్రేట్ చేశారు. అందుకే ప్రపంచ దేశాల్లో 138 దేశాల్లో ఉన్నటువంటి మెర్సెక్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది 138 దేశాల్లో నౌకల నిర్వహణని, ఎగుమతుల్ని, దిగుమతుల్ని మొత్తం క్యాప్చర్ చేసినటువంటి కంపెనీ. అంత పెద్ద కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఆంధ్రప్రదేశ్ స్వరూపమే మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఏపీ బ్రాండ్ అనేది ఏంటో అర్థమయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు మెర్సెక్ కంపెనీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దాని మీద ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులతోటి ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కి రావడానికి వాళ్ళు సన్నద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. నిజంగా ఆ కంపెనీ కనుక వస్తే సముద్ర తీరం దాదాపుగా 1150 నుంచి 1200 కిలోమీటర్ల సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఆ మొత్తం సముద్ర తీరం యొక్క స్వరూపమే పూర్తి స్థాయిలో మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఓడరేవులు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరం వెంబడి. విశాఖ ఓడరేవు దగ్గర నుంచి ఆ తర్వాత కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, అలాగే నెల్లూరు దగ్గర ఉండేటువంటి ఓడరేవు, నిజాంపట్నం పోర్ట్ అంటారు దాన్ని, అది ఇలా వరుసగా చాలా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుంది. ఈ మెర్సెక్ అనేటువంటి కంపెనీ వస్తే కనుక దాని టోటల్ రేంజే మారిపోయేటువంటి అవకాశం ఉంది. సముద్ర తీరం యొక్క రేంజ్ ఏ రాష్ట్రానికి కూడా ఇలాంటి వెసులుబాటు లేదు. ప్రత్యేకించి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి ఇలాంటి సముద్ర తీరం లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ అటువైపు కాన్సన్ట్రేషన్ చేసింది. సాధారణంగా ఐటీ రంగం వైపు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వైపు, గ్రీన్ ఎనర్జీ వైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగాన్ని బాగా ప్రమోట్ చేస్తుంది, బాగా ఉత్పత్తులు పెంచుకుంది. అదే గ్రోత్ ఇంజన్గా హైదరాబాద్కు ఉపయోగపడుతుంది తెలంగాణకి. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వైపు వాళ్ళు కూడా, తెలంగాణ పాలకులు కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అక్కడ దావోస్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి. చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి గ్రీన్ ఎనర్జీ రూపంలో అనేక కంపెనీలు వచ్చాయి. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని 1.75 లక్షలు, అంటే 1,75,000 కోట్ల రూపాయల విలువైనటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని ఇటీవలనే నరేంద్ర మోడీ గారు విశాఖలో ప్రారంభించారు. అది ఎన్టీపీసీ, జెన్కో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రాజెక్ట్ అది. ఇక బయో ఎనర్జీని తయారు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీ 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. అంటే వెరసి ఇప్పటికే 2 లక్షల కోట్లకు పైగా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ మీద పెట్టుబడులు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ దానికి అనువైనటువంటి ప్రాంతంగా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఏపీ బ్రాండ్ని అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారులకి ఏపీ స్వర్గధామం, ఫ్రెండ్లీ స్టేట్ అనేటువంటి ప్రచారాన్ని ఆయన చేస్తున్నారు. ఒకవైపు డ్రోన్స్ హబ్గా మారుస్తున్నారు, హార్డ్వేర్ హబ్గా రాయలసీమను మార్చారు, ఐటీ హబ్గా వైజాగ్ని మారుస్తున్నారు, రాజధాని కేంద్రంగా గుంటూరు, విజయవాడ మధ్య అమరావతి ఎదుగుతూ ఉంది. ఇంకొక వైపు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి బాసిల్లుతూ ఉంది. అక్కడే శ్రీ సిటీ ఉంది, ఎలక్ట్రానిక్స్ హబ్గా తయారవుతుంది. ఇలాంటి వనరులు ఉన్నాయి, వీటిలో పెట్టుబడి పెట్టండి. ఇవి కాకుండా ఇప్పుడు రెడీగా
ఉన్నటువంటిది సముద్ర తీరం. ఈ సముద్ర తీరంలో మెర్సిక్ అనేటువంటి కంపెనీ వచ్చి పెట్టుబడులు పెడితే కనుక టోటల్గా ఉపాధి అవకాశాలు భారీ ఎత్తున పెరిగేటువంటి అవకాశం ఉంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు లోకేష్ గారు. ఆ 20 లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ మెర్సిక్ కంపెనీతో ఒప్పందాలు కనుక ఫైనల్ అయితే డెఫినెట్గా ఆ హామీని నిలబెట్టుకోగలరు. దీంతోపాటు P4 ఫార్ములాని కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు దావోస్లో. ఏంటి ఆ P4 ఫార్ములా అంటే, ఇప్పటివరకు PPP మోడ్ చూసాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని చూసాం. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పూర్ పార్టిసిపేషన్ 4 Pలు, PPP మోడ్ 4 Pలు. ఇప్పటివరకు 3 PPల ద్వారానే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధిని మనం చూసాం. 4 Pల ద్వారా ఆంధ్రప్రదేశ్లో 2047 విజన్గా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు గారు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇండస్ట్రియలిస్టుల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రైవేట్ పబ్లిక్ పూర్ పార్టిసిపేషన్ తోటి మీరు పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పేదల్ని ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చండి అని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు. దానికి అట్రాక్ట్ అయ్యారు కూడా చాలామంది. పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, అక్కడ ఉండేటువంటి రోడ్డు కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, లేదా ఎయిర్ కనెక్టివిటీ కానీ, వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఏపీ బ్రాండ్ వాల్యూని పెంచడానికి ఆయనకు ఉన్నటువంటి నేమ్ని, ఆయనకు ఉండేటువంటి గుడ్ విల్ని ఉపయోగిస్తున్నారు. దావోస్లో ఒక ప్రత్యేకమైనటువంటి అతిథిగా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు. లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక బిజినెస్ మెన్తో పాటు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన అట్రాక్షన్గా కనిపిస్తున్నారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మెర్సిక్ అనేటువంటి కంపెనీతో కనుక ఒప్పందాలు కుదుర్చుకుంటే 130 దేశాల తోటి ఉన్నటువంటి ఆ కంపెనీ మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గెలుపు సాధ్యము. ఆంధ్రప్రదేశ్ ఈ పోటీలో నిలబడగలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆ కంపెనీకి డెస్టినేషన్గా మారుతుందని చెప్పి దావోస్లో పారిశ్రామికవేత్తలు చర్చ జరుగుతుంది. మరి ఆ ఒప్పందం కుదిరిందంటే సూత్రప్రాయంగా కుదిరిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి తెలుస్తుంది. సో ఆ ఒప్పందం ఫైనల్ అయిపోతే కనుక చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన అనూహ్యమైనటువంటి విజయం అందుకొని వస్తుంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు పారిశ్రామికవేత్తలు. సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ కంపెనీ 138 దేశాల్లో ఉంది. ఆ దేశాలను కాదని, ఆ దేశాల్లో విస్తరణను కూడా కాదని ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.